నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టార్ట్ అయినా. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. ఈరోజు 14/12/2025 పైడమ్మ జాతర మహోత్సవం 11వ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ 11వ రోజు నేను చాలా పైడమ్మ గురించి హిస్టారికల్గా ఒక వీడియో చేశాం. కానీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మన ప్రాచీన భారతదేశంలో దేవుడంటే తెలవని రోజుల్లో పర్యావరణాన్ని, ప్రకృతిని దేవుడిగా ఆరాధించిన పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి ఏదంటే భారతదేశం. మరి గ్రామ దేవతల్ని తమ తల్లి కంటే తల్లి మాతృత్వంతో ఆరాధించారు. ఉదాహరణకు పోలేరమ్మ, అలాగే మరి పోలేరమ్మ, మరి పైడమ్మ, నూకాలమ్మ, మాకాలమ్మ, అలాగే తెలంగాణ సారక్క, సమ్మక్క. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాచీన భారతదేశంలో దేవుడు ఉన్నాడు, పర్యావరణమే మాకు దేవుడు అని అనుకున్న రోజున యాప చెట్టు కింద గ్రామ దేవతల్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన సందర్భం ఈ సనాతన భారతదేశంలో ఉంది. అదేవిధంగా పైడమ్మ సంబరాలంటే పెడన గ్రామ దేవత. ఇవాళ పైడమ్మ సంబరాల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ సిడిబండులు కడుతూ ఎక్కడ చూసినా సరే భక్త సమూహం లక్షల్లో వస్తున్నారు, వేలల్లో వస్తున్నారు. మరి ఎంతో సందడి వాతావరణం ఉంది. పెడన ఈ 11 రోజులు మరి పండగ వాతావరణం. వినాయక చవితి ఎలా అయితే నవరాత్రులు చేస్తామో, దుర్గాదేవికి ఎలా అయితే నవరాత్రులు చేస్తామో, ఈ పైడమ్మ సంబరాలకి పెడల్లో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ 11 రోజులు పండగ వాతావరణం. ఎంత సందడిగా ఉంటుందంటే అసలు చెప్పడానికి, వర్ణించడానికి సాధ్యపడదు. మరి పైడమ్మ అంటే ఎవరు? మన అక్క. పైడమ్మ అంటే ఎవరు? మన చెల్లి. పైడమ్మ అంటే ఎవరు? మన అత్త. పైడమ్మ అంటే ఎవరు? మన అమ్మమ్మ. మహిళామ తల్లులకి ప్రత్యేక పూజలు అందుకోవటమే ఈ 11 రోజులు ఈ పైడమ్మ సంబరాలు. మరి ఈ పైడమ్మ సంబరాలు ఇంత బాగా జరగటానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారు మరి శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ఎటువంటి గొడవలు జరగకుండా, ఎంత పబ్లిక్ భక్తులు ఎక్కువ శాతం వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారు తమ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి అభినందనలు. అలాగే పెడన మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, మరి జాతర అంటే విపరీతమైన డస్ట్ వస్తుంది. మరి ఆ డస్ట్ అంతటా కూడా పారిశుద్ధ కార్మికులు, పెడన మున్సిపాలిటీ కార్మికులు కూడా ఎంతో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది వారు కూడా ఎంతో శక్తివంచన లేకుండా చేస్తున్నారు. ఈ యొక్క పైడమ్మ జాతర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మహిళామ తల్లులను మనం గౌరవించాలి. మన చెల్లిని, మన తల్లిని, మన అత్తని, మన పిన్నిని, మన పెద్దమ్మని, మన కుటుంబంలో ఎవరైతే మహిళామ తల్లులు ఉన్నారో వాళ్ళని గౌరవించి పూజించిన రోజునే మన పైడమ్మని మనం మనస్ఫూర్తిగా నమస్కరించిన రోజు, పైడమ్మను గుర్తించిన రోజు. పైడమ్మ అంటే ఆత్మవిశ్వాసం, పైడమ్మ అంటే గుండె ధైర్యం, పైడమ్మ అంటే పూజనీయం, సాంప్రదాయం. మరి పైడమ్మ అంటే ఒక మాతృమూర్తి, ఒక స్త్రీశక్తి. ఏ సమస్యనైనా సరే ఎదుర్కోగలం అనే ఒక అచంచలమైన నమ్మకం, విశ్వాసం. ఆ విధమైన భక్తి శ్రద్ధలు పెడన నియోజకవర్గంలో అందరికీ ఉండటం వల్లే ఈ 11 రోజులు నేను చెప్పడం కాదు, జనసమూహం అసలు నడవటానికి చీమల దూరని కారడు అని ఎలా అయితే అంటామో, మళ్ళొకసారి రిపీట్, చీమల దూరని కారడు అని అంటామో, భక్త సమూహం కూడా మరి అంత సందడిగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న పెడన నియోజకవర్గం, కృష్ణా జిల్లా, మరి వివిధ మండలాలు, వివిధ నియోజకవర్గ భక్త మహాశయులందరికీ మనస వాచ కర్మణ శిరస్సు వంచి పైడమ్మ సంబర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భక్త సమూహానికి అందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నాను. మరొకసారి నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని, మరియు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల్ని. మరొక్కసారి పైడమ్మ సంబరాలకి వచ్చిన భక్త మహాశయులందరికీ కూడా మనస వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.